ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు నాగాల్యాండ్ రాష్ట్రంలో దిమ్మాపూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఉన్నాం. ఆరాధన అద్భుతంగా జరిగింది. ఇక్కడ తెలుగు పాస్టర్ గారు పాస్టర్ స్టీఫెన్ రావు గారు నడిపిస్తున్నారు. ఇంకా పెద్దలు ధర్మారావు గారు కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి దేవుడు ఎందు నిమిత్తమైతే ఇక్కడికి పంపించారో దాన్ని గ్రహించి వీళ్ళంతా కూడా బహుబలంగా తెలుగు చర్చిని నడిపిస్తున్నారు. ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి. ఈ నాగాల్యాండ్లో 16 తెగల వారు ఉన్నారు, 16 రకాల చర్చిలు ఉన్నాయి. కానీ 17వ మాత్రం మన తెగ, మన తెలుగు తెగ. దీని గురించి కూడా మీరు అందరూ కూడా ప్రార్థించండి. వీళ్ళందరూ కూడా సువార్థికులుగా మారాలి, వీళ్ళంతా మిషనరీలుగా మారాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా పెద్దది, పరలోకం చాలా చిన్నది. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బైబుల్ చదివితే కదా మీకు తెలుసు. బైబుల్ రాస్తుంది ఎన్ని కిలోమీటర్లు. మీరు బైబుల్ చదవరు, మీకు ఎన్ని కిలోమీటర్లు ఉంటే తెలియదు. మణిపూర్ అయితే ఇప్పుడు వెళ్ళొద్దు, అక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని చెప్పారు. बहाल एकता कोता कोइसे अपनी कान प्रेजेंट मणिपुर ना जावी तते लगा सिचुएशन इति भी बालने సరే ఈ రోజు ఎక్కడ పడుకుంటారు అంటే పెట్రోల్ బంక్ దగ్గర పడుకుంటామని చెప్పాము ఎస్ఐ కి. और इतु इंस्पेक्टर पुरा उद्देश्य अपनी कान आजी कोथे घुमाबो पातंते पेट्रोल బంక్ లాగా వస్తే घुमाबो అని చెప్పాడు. మీకు ఈ రోజు కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, నా నంబర్ తీసుకో, ఏ టైం అయినా కానీ ఫోన్ చేయమని చెప్పాడు. और ताई कोइसे सिचुएशन बालने अपनी कान एनगा कोत को तोली भी ना घुमाबी যদি কিবা দিগদারি পাইছে কোলে আমি লাগা నెంబర్ లో যাবি আমিকে ఫోన్ করিবি. అప్పటి వరకు నేను నాగాలాండ్ అంటే ఒక మంచి క్రిస్టియన్ స్టేట్ అని చాలా హ్యాపీగా ఉన్నాను. और इतु तमते মই నాగాలాండ్ తో బిషి బాల్ एकता స్టేట్ అసే కొరికిన మో విశ్వాస్ కొరి తకిసే ఆయన నంబర్ ఇచ్చిన తర్వాత నాలో భయం మొదలైంది. और ताई ఎనగా క్వాతంతే আমি బి অলক తో భয় লাগিছে. కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటనుకో. గత ఫ్రైడే ఈవినింగ్ నుండి మన మధ్యలో దేవుని చేత వేర్పరచబడి దేవుని చేత పట్టబడి భారతదేశం అంతటా ఒక స్వార్థకుడిగా, ఒక ఎవెంజలిస్ట్గా తిరుగుతూ అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు దేవుని సువార్త, తను నమ్ముకున్న ప్రభువును తను ఏ విధంగా రక్షింపబడ్డారో, ప్రభు తనను రక్షించుకున్నారు, ఆ సాక్ష్యాన్ని, ఆ నిజదేవుని గురించి అనేక ప్రాంతాలు చెప్పుతూ తిరుగుతూ మరి ఈశాన్య రాష్ట్రాలకు కూడా భారము కలిగి అరుణాచల్, అస్సాము, సిక్కిము, వెస్ట్ బెంగాల్, బీహారు ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ నాగాలాండ్ కూడా వచ్చారు. మన మధ్యలో సహోదరులు దేవుని చేత బహుబలముగా ఈ చివరి దినాల్లో వాడబడుతూ దేవుని బిడ్డలు మన మధ్యలో ఉన్నారు. ఆయన సేవకుడు అనిపించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఒక సహోదరుడిగా ఉండి అనేక ప్రాంతాలు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఏదైనప్పటికీ తను దేవుని చేత పట్టబడి దేవుని కొరకు వాడబడుతూ ఉన్నారు. మరి సహోదరులు మన మధ్యలో మల్లికార్జునరావు గారు మన మధ్యలో ఉన్నారు. సో ఆయన హైదరాబాద్ నుండి మరి దేవుని సువార్త నిమిత్తము ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. వారు మన మధ్యలో వచ్చి ఉన్నారు. మరి గత 2 రోజుల నుండి వారితో మేము ఫెలోషిప్ చేస్తూ ఉన్నాం, సహవాసం చేసాం, చాలా విషయాలు నేర్చుకున్నాం సహోదరుల ద్వారా. ఈ రోజుల్లో ప్రాంతానికి, గ్రామానికి, పట్టణానికి అక్కడే ఆ స్థలంలోనే ఉండిపోయి అదే సువార్త అనుకొని అనేకులు ఉంటున్న రోజుల్లో కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నేను బ్రతుకున్నప్పుడు ఒక్క ఆత్మ నేను నా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని పట్టుదలతో, ఆసక్తితో, యథార్థమైన హృదయముతో, విశ్వాసముతో
ప్రాంతాలను తిరుగుతూ ఉన్నారు. సో ఆయన మన మధ్యలో ఉండుట చాలా సంతోషకరం. అయితే వారిని ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు. నాగాలాండ్ దిమాపూర్లో ఉన్న ఈ తెలుగు సంఘానికి ఆయన వచ్చారు. తనకి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేవు. అయితే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆయన కొరకు నిత్యము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అయితే మా కుటుంబం నుండి సహోదరులకి జస్ట్ ఒక టోకెన్ ఆఫ్ లవ్, ఒక ప్రేమతో ఇక్కడ ఉన్న నాగాలాండ్ ట్రెడిషనల్కి సంబంధించిన వాటిని ఇచ్చి దేవుని బిడ్డల్ని సన్మానించాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ సమయంలో అన్నగారు ఒకసారి ముందుకు వస్తే మనము ఇంకొకటి ఏంటంటే అన్న ప్రాంతాలు ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి సువార్త కోసము ఆయన సువార్తకుడిగా ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చారు కాబట్టి నాగాలాండ్ నుండి ఒక టీ ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళాలి. నేను ఎందుకు అన్నయ్య గురించి ఎక్కువగా చెప్పలేదంటే తన గురించి తను చెప్పడానికి ఎక్కువ ఇష్టపడ్డాను. అందుకోసమని చాలా షార్ట్, అంటే తన గురించి తన సాక్ష్యము తన ఎలాగ ప్రభులోకి వచ్చారో ఆయన చెప్తారు. అని ఎంత ప్రయాస లేకపోతే హైదరాబాద్ నుండి ఈ ప్రాంతానికి వెహికల్ వేసుకొని వచ్చి వారు సువార్త చేస్తున్నారంటే ఆ భారాన్ని మనకు అర్థమవుతుంది. నా किमान ताई ईश्वर लगा गॉस्पल को बोले मना से ताई किमान रेस्पॉन्सिबिलिटी आसे अमेरिकन बुझी आसे ताई हैदराबाद पूरा लोकिना इतो अमेरिकन लगा नॉर्थ ईस्ट अलग अलग स्टेट ते जाए के ना ताई ईश्वर लगा गॉस्पल मन के प्रचार करी कि ना तो अमेरिकन साया से सो विषय खुशिया से अमेरिकन समय विषय के बना करी कि ना अमेरिकन आगे ते जाए तक वो మనం సమయాన్ని వ్యర్థం చేయకుండా ముందుకు వెళ్దాం. ప్రైజ్ లార్డ్. ఓ యేసు మసీహ్ భరోసా मेरा तू ही सहारा है मेरा मुश्किल समय में तू ही दिलाशा साथ रहेगा तू सदा करुणा भलाई तेरी. ప్రైజ్ ద లార్డ్. ఇందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ తీసివేసిన వాడని, ఆయనను దేవుడు ప్రేమించి ఇక్కడ వరకు నడిపించిన యేసయ్యకి వేలాది స్తోత్రాలు. আমি এখন না থাকা মানু আমিকে রিজেক্ট করা মানু আছে ওলেবি ঈশ্বর লাগা মোরম আমিকে এতে আইকিনা রাখি দিছি. నన్ను ఇక్కడ నిలబెట్టి మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అలాగే ఇక్కడున్న పెద్దలందరికీ, అట్లాగే పేరు పేరున ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. अमीके नगा एक मौका दिया लगा पास्टर के और शास्त्र तका एल्डर्स कन के और दादा बोइनी कोका सब के हमें विशेष धन्यवाद दिया से. యాక్చువల్గా నేను పాస్టర్ని కాదు, జస్ట్ మీలాగే ఒక చిన్న విశ్వాసిని. अमी एक पास्टर नहीं, अमी अपनी निशान एक बिलीवर मनु आसे. నేను వాక్యాన్ని బోధించే ముందు అసలు నేను ఎవరో మీకు తెలియాలి, నా సాక్ష్యం ఏంటో మీకు తెలియాలి. अमी ईश्वर लगा कोता प्रचार ना कर आगे थे अमी कौन आसे अमी क्या आसे अमी अपनी कन के कबूले मान आसे. దానికంటే ముందు నేను ఇక్కడికి రావడానికి ఎందుకు వచ్చానో నేను మీకు చెప్తాను. మో ఇతే కీ కారణ ఐసే ఇతు మో अपनी कन के बुझाई देबो. నాకు అసలు ఈ చర్చ్ ఉందని తెలియదు, నేను అసలు నాగాలాండ్కి వస్తానని కూడా తెలియదు. अमी इतु चर्च आसे करी के नबी अमी ना जाने और अमी नागालैंड ताइबो करी के नबी अमी ना जाने. అన్నీ పోయిన తర్వాత నాకు అర్థమైంది నేను దేవుడు పని చేయాలి అని. इतु सब जा पीछे थे मो बुझी से मो जनी से ईश्वर मो के मती से ईश्वर लगा काम करबो लगे. నేను ఇప్పటివరకు ఒక 1900 గ్రామాల్లో సువార్త ప్రకటించాను. और मो 19 विलेजेस थे अमी ईश्वर लगा गॉस्पल प्रचार करी तक से 1900 విలేజెస్ 1900 विलेजेस थे अमी ईश्वर लगा कोता तो प्रचार करी तक से 63 మంది బాప్తిస్మం తీసుకున్నారు. और 63 मनु ईश्वर तलगा पर्सनल सेवियर असे करी किना तकन बाप्तिस्म लुइसे. అక్కడ
ఇక్కడ ఎన్ని విలేజ్లో సువార్త ప్రకటించినా ఏం ఉపయోగం లేదు, అసలు నార్త్ ఇండియాలో నార్త్ ఈస్ట్లో ఏముందో తెలుసుకోవాలన్న టైప్లో నేను బయలుదేరాను. और तथे किमान अमेरिकन प्रचार कुर्सी को भी ना कुर्सी को भी एक बार तो नॉर्थ इंडिया ते की आसे और किनगा आसे मो एक बार जानी बोले मन आसे. ఇప్పటి వరకు ఇండియాలో ఉండే అన్ని స్టేట్లు తిరిగాము, ఓన్లీ ఇవి 4 మిగిలిపోయాయి. మణిపూరు, మిజోరం, త్రిపుర, మేఘాలయ. इंडिया ते किमान स्टेट आसे सोप अमेरिकन बिराइलो से और मणिपुर और मिजोरम और मेघालय और त्रिपुरा इतु 4 स्टेट इतु भी बाकी आसे इतु जो बिराइश को अमेरिकन इंडिया पूरा कंप्लीट करा निशान होबो. ఇవి 4 పోయేటప్పుడు చూసుకొని వెళ్ళిపోతాం. और इतु भी अमेरिकन जात अंते एक बार विजिट करी ना जाबो. యాక్చువల్గా నాగాలాండ్ అంటే నాకు అంతా 100% క్రిస్టియన్సే ఉంటారని తెలుసు కదా, ఇంకేమీ తెలియదు. नागालैंड निमित्ते आम्ही जनिसे बिशी मनु ईश्वर के जना मनु क्रिस्टियन मनु कनासे कुरिकिन. మేము జనరల్గా పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సువార్త ప్రకటిస్తాం. ఎక్కడ నియర్ బై పెట్రోల్ బంక్ వస్తే అక్కడ పడుకుంటాం. और अमेरिकन लगा काम तो किया से कोले अमेरिकन पुजो 6 बजे पूरा लोकिना शाम तक अमेरिकन ईश्वर लगा कोता प्रचार करी तकिबो और उसरते तक पेट्रोल बंक लगा उसरते अमेरिकन घुमाए तके. మేము ఎక్కడికైనా చాలా హ్యాపీగా వెళ్ళిపోయి పడుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు. और अमेरिकन कोत जायले भी अमेरिकन ने खुशी पूरा जाय के ना घुमाए तके. మేము అస్సాం నుండి వచ్చేటప్పుడు ఆ నాగాలాండ్ చెక్ పోస్ట్ దగ్గర ఆపారు. अमेरिकन असम पूरा आतंते नागालैंड लगा चेक असम लगा चेक पोस्ट लगा उसरते नागालैंड लगा चेक पोस्ट लगा उसरते रुकाई से ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే మా వివరాలన్నీ చెప్పాము. और ताइकन अमेरिकन के उद्देश्य कोत पुराया से की कुरिया से इनगा उदा तमते ताइकन लगा डिटेल्स अमेरिकन लगा डिटेल्स कोई से. మణిపూర్ అయితే ఇప్పుడు వెళ్ళొద్దు, అక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని చెప్పారు. और ताइकन तो बहाल एकता कोता कोई से अपनी कान प्रेजेंट मणिपुर ना जावी तते लगा सिचुएशन इते भी बाल नहीं. సరే ఈ రోజు ఎక్కడ పడుకుంటారు అంటే పెట్రోల్ బంక్ దగ్గర పడుకుంటామని చెప్పాము ఆ ఎస్ఐకి. और इतु इंस्पेक्टर पूरा उद्देश्य अपनी कान आजी कोथे घुमाबो पातमते पेट्रोल बंक लगा उसरते घुमाबो. ఆయన చెప్పాడు మీకు ఈ రోజు కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, నా నంబర్ తీసుకో, ఏ టైం అయినా కానీ ఫోన్ చేయమని చెప్పాడు. और ताई कोई से सिचुएशन बाल नहीं अपनी कान इनगा कोत को तोली भी ना घुमाबी जुदी किबा दिगदारी पैसे कोले आमी लगा नंबर लो जाबी आमी के फोन करी भी. అప్పటి వరకు నేను నాగాలాండ్ అంటే ఒక మంచి క్రిస్టియన్ స్టేట్ అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. और इतु तमते मोय नागालैंड तो बिशी बाल एकता स्टेट आसे करी के मो विश्वास करी तकी से. ఆయన నంబర్ ఇచ్చిన తర్వాత నాలో భయం మొదలైంది. और ताई नगा क्वा तमते आमी भी अलग तो भय लगी से. సరే మొత్తానికి నంబర్ తీసుకున్నాము, తెలుగు చర్చ్ ఎక్కడ ఉందని కొట్టాము, అంటే ఒకటి ఉందని ముందుగానే తెలుసు, ఎక్కడ ఉందో తెలియదు, గూగుల్లో కొట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం. डिमापुर ते तेलुगु चर्च आसे करी के अमेरिकन जानी से उले भी कोता से अमेरिकन ना जाने अमेरिकन गूगल ते सर्च करी के अमेरिकन आई तकी से. ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్కు తాళం వేసి ఉంది. और इते आ तमते गेट तो ताला मारी की ना से. అక్కడ దాని మీద ఉండే నెంబర్కి ఫోన్ చేస్తే అక్కతోటి మాట్లాడాను, ఆ తర్వాత పాస్టర్ గారి నెంబర్ ఇచ్చారు, మొత్తం మీద మాట్లాడాం. और तते एक नंबर तक से तो नंबर ता आमी कॉल करी से और एक दीदी उठाई से तो पीछे ते पास्टर लगा नंबर दी से तो तंत अमेरिकन कोता करी से. ఆ తర్వాత పాస్టర్ గారు మమ్మల్ని చాలా ప్రేమించి, మేము ఇన్ని రాష్ట్రాలు తిరిగాం కానీ ఏ పాస్టర్ కూడా మమ్మల్ని ఇక్కడ ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించలేదు. అంత బాగా ప్రేమించి మాకు ఆశ్రయం ఇచ్చాడు. పాస్టర్ గారు మమ్మల్ని చాలా ప్రేమించాడు. 2 రోజుల నుంచి మమ్మల్ని ఇక్కడే పెట్టుకున్నాడు. మీరంతా కన్నీటితో ఇక్కడంతా ప్రార్థన చేస్తారేమో, మేమైతే చాపేసుకుని ఇక్కడ 2 రోజులు పడుకున్నాం మీ కన్నీటి ప్రార్థన మీద. అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. అంత బాగా మాకు అన్ని నిన్న కూడా అన్ని తీసుకెళ్ళిపోయి అన్ని చూపించాడు. అసలు నాగాలాండ్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని తెగలు ఉంటారు, ఎన్ని చర్చెస్ ఉన్నాయి, అన్నీ కూడా మాకు వివరించి చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడు మీకంటే ఎక్కువ నాగాలాండ్ గురించి నాకే ఎక్కువ తెలుసు. ఈ విధంగా పరిచయం అయ్యాం. మీరు ఒక భయంకరమైన మూర్ఖుల మధ్యలో ఉన్నారు, ఇది వాస్తవం. अपनी कन भी इनगा एक स्टेट से अपनी कन इते भी ईश्वर के जनी की ना से ओले भी एक इन्हें ना जाना मनु निशाना लगा मजबूती अपनी कना से 100కి 90 మంది మంచి క్రైస్తవులే ఉన్నారు. ఆ 10 మంది చేయటం వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. 100% क्रिश्चियन बाल मनु कना से ओले भी इतु 10% क्रिश्चियन मनु कन पूरा बिया करा तो अमी कन सोप मनु बिया एक आ जाए. ఇక్కడంతా కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు మేము ఆంధ్రాకి వెళ్ళాలంటే కూడా దాదాపుగా 2500 కిలోమీటర్లు. మీరు అదే 2500 కిలోమీటర్లు ఇప్పుడు జర్నీ చేస్తే బ్యాంకాక్, మలేషియా కూడా వెళ్ళిపోవచ్చు. और अपनी कन अमी कन जॉबोले करने 2500 किलोमीटर अमी कन जॉबो लगे जदि अपनी कन तो बैंकाक एना गए जॉबोले करने उसरते अपनी कन आराम पूरा जॉबो पारिबो. ఇక్కడ కల్చర్ అంతా కూడా అసలు ఇండియన్ కల్చర్ లేదు, మొత్తం ఫారిన్ కల్చరే ఉంది. और नागालैंड ते अमी कन साथ हो इंडिया लगा कल्चर नहीं फॉरेन लगा कल्चर विश्वास. అలాంటి పరిస్థితుల మధ్యలో మీరు ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉండడం చాలా సంతోషకరం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. और इनका मनु कर लगा मज्जते अपनी कन ताका तो अमी बिशी खुशी पाया से. ఓకే, నా సాక్ష్యం చెప్తాను. और इते मोलगा टेस्टिमनी को बोले मना से దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దు. और अपनी कन कौन भी किबा भावना ना करी भी చాలా పచ్చిగా ఉంటుంది నాది. बिशी बिहा निशाना लगे वो నేను బయటికి అయితే చూడటానికి తెల్ల చొక్కా వేసుకొని మీ ముందు నిలబడ్డాను. अपनी लगा उसरते हमें एक बुहा लगा कमीज लगाई कि ना से నా జీవితం అంతా చాలా నల్లగా ఉంటది. और मुई लगा जीवन तो एक ब्लैक
निशाना আছে। దయచేసి ఈ రోజు నేను ఏమి మాట్లాడినా మీరు శ్రద్ధగా వినండి, మీ జీవితం కూడా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. আৰু মই কি ক'বলৈ আছে আপনি কান ডিস্টার্ব না করি কিনা ভাল পৰা উনিবি আর আপনি কান লাগা লাইফ চেঞ্জ হবে. ఎవరు అసలు తప్పుగా అనుకోబాకండి. আৰু কোন বি আমিকে বিয়া নিশানা ভাবনা না করিবি. నేను కూడా మీ ఇంట్లో ఒక పర్సన్. আৰু আপনি লাগা ఫ్యామిలీ మన్ను నిశానా భావన కరిబి. అరే మా ఇంట్లో వాడు ఇంత పెద్ద దరిద్రమైన వ్యక్తి ఎలా దేవుడిని నమ్ముకున్నాడు అన్నట్టుగానే మీరు చూడండి. আৰু ఇన్నగా একটা বিয়া మన్ను ఈశ్వర్ লগতে కిన్నగా ఆశ కొరికిన జానిబి. మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? క్రిస్టియన్ మన్ను కిమాన్ আছে? మేము యేసు ప్రభు దేవుడిని నమ్ముతున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను అనుకున్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి ఏమనుకోకుండా. నేను నా దగ్గర బైబిల్ ఉంది, నేను బైబిల్ తెచ్చుకున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. అంటే బైబిల్ లేని వాళ్ళు కూడా ఉన్నారా? బైబిల్ 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 పట్టుకొని బైబిల్ తెచ్చుకున్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి ఏమనుకోకుండా. బైబిల్ బైబిల్ పట్టుకొని బైబిల్ పట్టుకొని ఈ బైబిల్ని నేను పూర్తిగా ఇప్పటి వరకు చదివాను అన్న వాళ్ళు పైకెత్తండి. పూర్తిగా నేను చదివాను ఈ బైబిల్ని. ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి, దీన్ని నేను పూర్తిగా చదివాను. जेनेसिस पूरा लोइकिना रेवलेशन तक कि तू बाइबल तो पूरा आम्ही पुरुष कुरिकिना आतोटा भी तो एनागा रेवलेशन जेनेसिस पूरा लोइकिना रेवलेशन तक మీరంతా క్రైస్తవులు అని చెప్పుకోవడం దేవుడికి సిగ్గుచేటు. अपनी कान एकता बिलीवर सासे कुरिकिना खोबोले करने शर्म करूबो लागे. నేను ఇలాగే మాట్లాడతాను, దయచేసి ఏమీ అనుకోవద్దు. मो एनागा क्वात हमते अपनी कान बिया ना पावी दे. నాకు మీ మీద ఏం పగలేదు. अपनी कान ऊपर तो मोके गुस्सा नालो बिया नगा ना మిమ్మల్ని సాతానుగాడు మోసం చేస్తున్నాడు. और अपनी कान के शैतान पूरा थोखाई दिया से. పరలోకం ఉంది, చనిపోయిన తర్వాత మనం అంతా వెళ్తామని ఎంతమంది నమ్ముతారు? పరలోకం ఉంది, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని मोरा पिछेते किमान मनु हेवन ते जाबो कुरिकिना विश्वास আছে. మరి అందరూ నమ్ముతున్నారు, మరి బైబిల్ చదవకుండా అసలు పరలోకం ఎలా వెళ్తావు? నువ్వు బైబిల్లో ఏముందో తెలియకుండా ఎలా వెళ్తావు? যদি আপনি বাইবেল না পড়ি কিনা বাইবেল তে কি আছে তো না জানি কিনা আপনি হেভেন তে কিনাగా যাও. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేదంటే చల్లగానైనా ఉండాలి, నులివెచ్చగా మాత్రం ఉండకూడదు. और एकता तो কি আছে কোলে আপনি তাকিছে কোলে বেশি গরম থাকিবি না হলে ঠান্ডা থাকিবি. మన దగ్గర చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎల్కేజీ పుస్తకాలన్నీ చదివిన తర్వాతే యూకేజీకి వెళ్తారు, యూకేజీ చదివిన తర్వాత ఫస్ట్ క్లాస్కి వెళ్తారు. और আমি খান লাগা बच्चा कान तो फर्स्ट तक एलकेजी पर यूकेजी एनागा और क्लास 1 ते एनागा जाय तके. మరి మీరంతా బైబిలే చదవకుండా అసలు మీరు క్రైస్తవులని చర్చికి ఎట్లా వస్తారు? और যদি আপনি কান একটা క్రిస్టియన్ మను ఓయికినా ఈశ్వర్ के जना మను ఓయికినా আপনি বাইবেল না পড়িছে কোলে কেনাగా হবে. మన కోసం మనుషులు ఎవ్వరూ ఏమీ చేయరు. আমি খান নিমিতে মনু কোন বি একু না করব. మన కోసం దేవుడే భూమి మీదకి వచ్చి మానవుడిగా పుట్టాడు. একটা কথা তো কি আছে কোলে আমি কান নিমিতে ঈশ্বরে ইতু পৃথিবীতে আইছে. మన కోసమే వచ్చి దెబ్బలు తిని ఆయన చనిపోయాడు. আর আমি কান নিমিতে তাই ইতু তাই মার খাই কিনা তাই নিজরকে মরিছে. అంటే ఆయన మన కోసం వచ్చి పాపం ప్రాణం పెట్టాడు, మనకేమో బైబిల్ చదవకుండా ఎంతవరకు క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. আর তাই আমি কান নিমিতে পৃথিবীতে আই কিনা और একটা শরম না করি কিনা ঈশ্বর আমি কান নিমিতে তারা লাইফ একটা দি দিছে. చాలా సిగ్గుకరం. ইতু আপনি কান বাইবেল পুরা পড়া নেই করলে তো একটা শরম লাগা কথা আছে. రోజు 1 గంట టైం కేటాయించండి. ఉదాహరణ দিন অলপ টাইম আপনি কান লই কিনা ఒకవేళ బైబిల్ కానీ చదవకుండా నువ్వు కానీ చనిపోతే ఖచ్చితంగా దేవుడు నిన్ను నరకం లేస్తాడు. যদি আপনি বাইবেল না পড়ি কিনা আপনি মরিছে কোলে আপনি নরকতে যাব. ఏదో నా వరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఏం పాపంలో లేను, నేను పరిశుద్ధుడని నువ్వు భ్రమలో ఉన్నావు. আর আপনি এনাকা ভাবনা করব পারে আমি প্রার্থনা করি আছে এতু করি আছে আমি বাইবেল না পড়লে তো হয়ে যাব এনাকা নাই. నేను ఎందుకు పనికి నేనే 4 సార్లు చదివాను, మీరంతా మంచోళ్ళు కదా నాకంటే ఎందుకు ఒక్కసారి కూడా చదవలేకపోయారు? আর মই একটা বিহা মানু হই কিনা একটা বদমাস মানু হই কিনা আমি লাগা জীবনতে 4 টাইমস আমি বাইবেল পড়িবলে পারিছে কোলে আমি পুরাবে আপনি কান তো ভাল আছে কিলা আপনি কান পড়িবলে পারানে. అందుకని దయచేసి మీరంతా కూడా బైబిల్ చదవండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినండి. আর আপনি কান সব বাইবেল পড়িবি ঈশ্বর আপনি লগতে কি কথা করি আছে আপনি কান বুঝিবি. మనం బైబిల్లో నుంచి కొన్ని వచనాలు చూద్దాం. আর আমি কান বাইবেল পড়া వచন কান তো পড়িব. నేనేమి పాస్టర్ని కాదు, స్పీకర్ని కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. আর আমি একটা পাস্টার না হলে একটা স্পিকার এনাকা নাই. ఓన్లీ మీలాగా ఒక విశ్వాసిని. মই আপনি নিশান একটা বিলিভার মানু আছে. వాక్యం చెప్పేంత గొప్పోడిని కాదు. আর মই ঈশ্বর লাগা কথা কোয়া ইমান ডঙর মানু তো নাই. పాస్టర్ గారు దాదాపు చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, నేను ఈ మధ్య వచ్చాను సేవలో. আর পাস্টার তো ইমান সাল পুরা করা তো মই অলপ দিনে হয়ে আছে ঈশ্বর লাগা কাম করব বলে. నేను ఆయన ముందు వాక్యం చెప్పేంత గొప్పోడైతే కాదు. আর তাই লাগা ঈশ্বরতে মই ঈশ্বর লাগা কথা কো বলে ইমান ডঙর মানু নাই. ఏదో అంత దూరం నుంచి వచ్చారు కదా, ఆయనకంటే కొంచెం ఎత్తులో ఎక్కించారు. ఇది వాస్తవం.
అంతేగాని వాళ్ళకి నేను మీ అందరికి కూడా వాక్యం చెప్పేంత గొప్పవాడిని కాదు. నేను ఎందుకు పని আমি నాకు ఈ విషయం చెప్పుకోవడానికి సిగ్గు లేదు. আমি এনেকা ক'বলৈ আমি শৰম নকৰিব। ఈ భూమి మీద మనం మనుషులుగా ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అది తెలుసుకోవాలి। আৰু আমি কান ইটো পৃথিৱীতে কেনেকা থাকিব লাগে আৰু কেনেকা আমি কান থাকিছে ক'লে ভাল হ'ব। మనకంటే చాలా గొప్పోళ్ళు చనిపోయారు, ధనవంతులు చనిపోయారు, పేరు ప్రఖ్యాతులు ఉండే వాళ్ళందరూ కూడా చనిపోయి మట్టిలో కలిసిపోయారు। আমি কান পৰা বাল মানুহ, আমি কান পৰা থকা মানুহ মৰি কিনা মাটিতে যাই যাইছে, కానీ మనం ఇంకా బ్రతికే ఉన్నాం। আৰু আমি কান তো এতিয়া জিন্দা আছে। ఎందుకు మనల్ని ఇంకా దేవుడు బ్రతికిచ్చాడు কিলে ঈশ্বৰ আপোনাক জিন্দা ৰাখিছে తెలుసుకోవాలి। আপুনি জানিব লাগে। కేవలం సువార్తను ప్రకటించడానికే బ్రతికిచ్చాడు। কিলে ক'লে আপুনিকে ঠাই লাগা কথা ప్రచాর কৰিবলৈ তাই জিন্দা ৰাখিছে। నీకు గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, పాచి పని కావచ్చు, అవసరమైతే పెద్ద ఉద్యోగం ఏదైనా బిజినెస్ కావచ్చు, ఏదైనా కూడా వేస్టే। దేవుడు సువార్తను ప్రకటించడానికే మనల్ని ఇంకా బ్రతికిచ్చాడు ఆయన। আপনি কি কাম কৰি আছে এইটো কাম আপনি কৰি থাকিবি ওলিবি আপনিকে ঈশ্বৰ জিন্দা ৰাখা তো তাই লাগা সুসমাচার মনিকে ক'বলৈ কাৰণে। సువార్తని పాస్టర్లే ప్రకటించాలని బైబిల్లో లేదు। সুসমাচার పాస్టర్స్ কানে ক'ব লাগে কৰি কিনা বাইবেলতে লিখি কেনে নাই। మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఉంది। আপনি কান সব দুনিয়াতে যাবি আৰু দুনিয়াতে সুসমাচার ఇటు খুই দিবি। మీరు అంటే యేసు ప్రభు నా కోసం వచ్చి ప్రాణం పెట్టాడు అనుకున్న ప్రతి ఒక్కరు আপনি আছে ক'লে তো কোন মানুহ ঈশ্বৰ মই নিমিত্তে পৃথিৱীতে আহি কিনা তাই লাগা কোন দিছে তাই লাগা তাই স্যাক্রিফাইস কৰিছে কৰি কিনা বিলিভ কৰিছে তাই। మనం సువార్త ప్రకటిస్తే డైరెక్ట్ గా ఎవరు వినరు। আমি কান ডাইরেক্ট যাই কিনা ঈশ্বৰ লাগা কথা কৈছে ক'লে মানুহ নাউনে। సువార్తను ప్రకటించాలంటే అసలు ఫస్ట్ మనం ఏం చేయాలి? আমি কান সুসমাচার মানুহ কানকে ক'বলৈ কাৰণে আমি কান কি কৰিব লাগে? ఇప్పుడు బైబిల్ తీయండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం। Matthew Gospel chapter 22:39 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను। আপনি কে কেনেকা ঈশ্বৰ মৰম কৰি আছে আপনি লাগা নাইবাৰ্স কে भी এনেকা মৰম কৰিবি। మనకి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి। আমি কানকে ইটো ওল্ড টেস্টামেন্টে 10 కమాండ్మెంట్స్ আছে। యేసుక్రీస్తు ఇచ్చింది రెండే రెండు। আমি কান నయా నియమ న్యూ టెస్టమెంటే দুটা కమాండ్మెంట్ আছে। దాంట్లో రెండిట్లో ఒకటి ప్రధానమైంది। আৰু ইটো দুটা కమాండ్మెంটে বেশি প্রশস্ত কি আছে ক'লে నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపము। আপনি কে ঈশ্বৰ কেনেকা মৰম কৰি আছে আপনি লাগা నైబర్స్ লগত এনেকা মৰম কৰিবি। అంతేగాని మనమే దేవుణ్ణి నమ్ముకొని మనమే మంచిగా బ్రతికి చనిపోయి పరలోకానికి వెళ్ళిపోతే మన బంధువులు, మన మిత్రులు, మన పక్కవారు వాళ్ళంతా ఏమైపోవాలి? যদি আপনি ঈশ্বৰকে বিলিভ কৰা পিছতে আপনি ভাল হৈ কিনা ঈশ্বৰ লগত যাইছে ক'লে আপনি লাগা রিলেটিভ আপনি লাগা ওচৰতে থকা মানুহ কান কি হ'ব? ఎందుకు మనం వారందరినీ ప్రేమించాలి అంటే কিনে ఇటు সব মানুহকে আমি মৰম কৰিব লাগে ক'লে ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు వాళ్ళంతా। और তাই কান তো ইটো দুনিয়া লাগা জুতে জ্বলি আছে তাই কান ఆ విషయం వాళ్ళకి తెలియట్లా। और তাই কান একটা জুতে আছে কৰি কিনা তাই কান না বুজি কিনা আছে। అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే ইটো কান ঈশ্বৰ কি কৈ আছে ক'লে యూదా పత్రిక আৰু আমি কান ইটো জুদাইতে চাইছো ক'লে 1వ అధ్యాయం 23వ వచనం। আৰু তাতে একটাই চ্যাপ্টার আছে আৰু তাতে ইটো 23వ వచనం 23 তে এনেকা আছে అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగి రక్షించుడి అని ఉంది। और তাতে এনেকা লিখি কিনা আছে জুপুরা যা మనుకన్కే థని কিনা আপনি బచావి কৈছে। ఇప్పుడు సపోజ్ మనం మంచిగా ఫ్యాన్లు పెట్టుకున్నాం, ఏసీలు పెట్టుకున్నాం, ఆ బయట ప్రమాదం జరిగి కాలిపోతున్నాయి, పాప అన్నోళ్ళవి కూడా పోయిన సంవత్సరం కాలిపోయినాయి అంట। అట్లాగే కాలిపోయినంత ప్రమాదంలో ఉన్నారు ప్రజలు, తెలియట్లేదు ఈ విషయం। और আমি কান তো কৈছে ক'লে আপনি কান লাগা গর্বি অলপ দিন আগে জ্বলি যাচ্ছে ইটো নিচিনা আজ বি বিশ্ব মনিকান জ্বলি আছে ওলিবি তাকে না জানি কিনা আছে। వాళ్ళని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి రక్షించాలంటే మనం ఏం చేయాలి? और তাই কানকে জুপুরা ওলাই কিনা బచాবো লাগে ক'লে আমি কান কি কৰিব লাগে? దేవుని మాటలు, వాక్యము అనే నీళ్లు తీసుకెళ్లి వాళ్ళ మీద చల్లాలి। और ঈশ্বৰ লাগা খুঁটা তো পানী নিচিনা লৈ যাই কিনা তাকে লোক ওপৰতে ফিলাব লাগে। ఎలాంటి నీళ్లు చల్లాలి? কি পানী আছে? మార్కు సువార్త ఇటు మార్క్ చాప్టర్ 16వ అధ్యాయం और 16 15వ వచనం और 15 वर्सेस আমি কান চাইছে ক'লে మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి। और তাতে লিখি কিনা আছে আপনি সব দুনিয়াতে যাবি সব ক্রিয়েশন লগতে ঈশ্বৰ লাগা সুসমাচার প্রকট কৰিবি।
వాళ్ళని ఫస్ట్ మనం ప్రేమించాలి. আৰু ফাৰ্ষ্ট আমি কেনে তাকে মৰম কৰিব লাগে. రెండోది అగ్నిలో నుంచి రక్షించాలి. তাইকে আমি কেনে জু পৰা మను గిరికిన తక మనకి కిన్నగా ওলাই ইতু দিছన ওলাব লাগে. మూడోది వాళ్ళకి సువార్తను ప్రకటించాలి. আৰু నంబర్ 3 আমি কেনে কি আছে কলে ఈశ్వర్ লগা সুসমাচার তো তাকে কই দিব লাগে. ఎందుకు మనమే ప్రకటించాలి? చాలా మంది ఉన్నారుగా. আৰু একটা ভাবনা এনেగా আইব পারে বেশি মানুষ আছে আমি কেন খিলে কব লাগে వాళ్ళందరి కోసం దేవుడు ప్రాణం పెట్టల మన కోసం పెట్టాడు খিলে কোলে అని మనం అనుకోవాలి. আমি কার নিমিত্তে ঈশ্বর তো তালাga লাইফ দিছে আমি কার নিমিত্তে ইতু কান আমি কান তাকে কব লাগে. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. আৰু ম্যাথিউ গসপেল చాప్టర్ 9 వర్సెస్ 37 కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. और तते एनगा लिखी किना से खेती तो पूरा पकी किना से काम करा मनु कन ओलाप मनु खने आसे ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. और इतु ओलाप मनु कोन मनु खेती कटी बोला से इतु खटा मनु लगा मस्जिद अपनी भी आसे ना नहीं जानी बोलागे. నేనైతే ఉన్నాను, నేను గుడ్డల మీద చేసుకొని చెప్తాను. और मैं इतु कबो पारिबो मोलगा एनगा आत रखी किना मैं इतु ओलाप मनु लगा मस्जिद आसे. మరి ఆ కొద్ది మందిలో మీరు ఎందుకు లేరు? और इतु ओलाप मनु लगा मस्जिद अपनी खिले नहीं. ఓ ఏదో మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మంచిగా బ్రతికి చనిపోతే డైరెక్ట్ గా పరలోకం వెళ్ళిపోతామేమో అనుకుంటున్నారు మీరు. और अपनी कन भावना करिया से আমি ঈশ্বরকে লইছে আমি বাপতিজম লইছে আমি ভাল পুরা তাকি কিনা হেভেন তে যাব করি কিনা అలా అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు. আর আপনি কেন এনেగా ভাবনা না করিবে చనిపోయిన తర్వాత মোরা পিছেতে ఒక పక్క పరలోకం ఉంటది, আরেকটা সাইডে হেভেন থাকিব, ఒక పక్క నరకం ఉంటది, আরেকটা সাইডে হেল থাকিব, మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. আর তো মাঝেতে যিশু থাকিব. అందరికి ఒక జడ్జిమెంట్ డే ఉంది. আর তাতে একটা ইতো জজমেন্ট একটা হবতাতে. అప్పుడు మనకి సమయము రోజులు అవన్నీ ఉండవు. আর তো তানতে আমি কেন অমাই না থাকিব দিন না থাকিব. ఆ సమయం అంతా యుగ యుగములు. আর ইতু তো আমি কেন কোশ্চেন করলে তো ইতু खत्म ना हुआ लगा दिन. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. और इतु एक खुदा से एवरी मैन सब मनु के टाइम नाम लोकिना मतिबो. నేను నీ కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాను. मैं अपनी निमित्ते पृथ्वी पे आइकिना मोलगा लाइफ दी दिसे. నువ్వు నా కోసం ఏం చేసావని అడుగుతాడు. अपनी मोय निमित्ते की करिसे ईश्वर दुबो. నేను ఆంధ్ర నుంచి నాగాలాండ్ వచ్చి గవర్నమెంట్ జాబ్ చేశాను, బిజినెస్ చేశాను, అది ఇది అంటే కుదరదు అక్కడ. और अपनी एनेगा कोबो पारे मोय आंध्र पर नागालैंड ताइसे काम करिसे बिजनेस करिसे इतु कोइसो कोले तते ना होबो. ఎందుకు అంటే किले कोले ఎంతో మందికి ఆరోగ్యం బాగోలేదు, किमान मनु घाव बाल ना तक ఎంతో మందికి తినడానికి తిండి లేదు, किमान मनु खबले ना तक ఎంతో మంది శాపగ్రస్తులు అయిపోయారు. किमान मनु श्रापित होइकिना से. కానీ మిమ్మల్ని మాత్రం బానే పెట్టాడు కదా. उले भी अपनी कन के बाल कुरिकिना रखिसे. ఎందుకు మీరు దేవుని మాటల్ని ప్రకటించట్లేదు? किले अपनी ईश्वर लगा कोता तो अपनी प्रचार ना करे. అంటే చెప్పడానికి మీకు రావట్లేదా? किले अपनी कोबोले ना जाने. మరి మీకోసం చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? अपनी निमित्ते कोन मनु मरिसे. మన బంధువులు ఎప్పుడన్నా చిన్న సాయం చేస్తేనే చచ్చిపోయేదాకా దిప్పుతానే ఉంటారు. अमी कन लगा रिलेटिव मनु अलप अमी कन के मदद करी दिसे कोले नामरा तक तो ताकिन कोई ताके. అలాంటిది మన కోసం ప్రాణం పెట్టాయన కోసం మనం ఏమీ ఎందుకు చేయలేము? और अमी कन निमित्ते लाइफ दिया लगा जीसु निमित्ते अपनी किले एको कुरु बोले ना पारिकिना. ఖచ్చితంగా చనిపోయిన తర్వాత లెక్క ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. अपनी कन एकता कोता तो अपनी कन मन तो रखिबी मोरा पीछे ते जजमेंट आसे और ईश्वर अमी कन के ఆ उद्दी बोले. పనివారి కొద్ది మందిలోనే మనం ఉండాలి. अलप मनु काम करा मनु आसे ना इतो अलप मनु लगा मजेते आपनर भी ताकिबो लागे. ఆ కొద్ది మందిలో నేను ఉన్నాను కాబట్టి నాలుగు గోడల మధ్య కాకుండా దేశమంతా తిరుగుతున్నాను. इतो अलप मनु लगा मजेते मोय ताका परा चारता इतो दीवार लगा मजेते ना ताकी किना मोय दुनिया ते सब जगह ते जाके निस्तर लगा कोता कोयासे. ఎందుకు తిరుగుతున్నాను అంటే किले कोयासे कोले మార్కు సువార్త मार्क चैप्टर 1వ అధ్యాయము 1 15వ వచనం. और 15th आमी कन साइसे कोले కాలము సంపూర్ణమై ఉన్నది, और दिन तो पूरा वो बोले आसे దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, ईश्वर लगा किंगडम तो नियर आसे. మారు మనసు పొంది సువార్త నమ్మడి అని చెప్పుతూ తిరుగుతుండాలి. मन गुराई किना अपनी इतो सल्वेशन तो उधार तो भाभी करी किना कोयासे. అలాగా ప్రకటించాలి మనం కూడా. और अपनर और अमी भी इतु निसना प्रचार करू बोला. అది మన బాధ్యత. और इतु अमी का लगा रेस्पॉन्सिबिलिटी आसे. దేవుని రాజ్యం సమీపించింది అంటే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? ईश्वर लगा किंगडम नियर आसे कोले तो इतु केते आई बोला से. 2వ పేతురు द सेकंड पीटर 3వ అధ్యాయం 12వ వచనం. 3 verses 12. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. और तथे लिखी किना से ईश्वर लगा दिन पुंछु बोले आसे और इतु दिन निमित्त रुकी किना ताकि भी और इतु दिन निमित्त अपने पवित्र होय किना होली होय किना सफा होय किना ताकि भी
మనమంతా పరిశుద్ధంగా ఉండాలంట, పర్ఫెక్ట్ గా ఉండాలంట, భక్తిగా ఉండాలంట. और अमिकन तो होली तकिबो लगे, फरफिर तकिबो लगे, विश्वास होके तकिबो लगे. మరి మనం భక్తిగా ఉంటే ఆయన రాజ్యం వస్తుందా? और अमिकन उत्साहपुरा और इनगा तकिसुकुले तलेगा किंगडम आए రాదు. नाइबो ఎందుకు రాదు అంటే किलेकोले మత్తయి సువార్త मैथ्यू गॉस्पेल 24వ అధ్యాయం 24 14 और 14 वर्सेस. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. और तते की लिखी कि ना सकोले इतु ईश्वर लगा गॉस्पेल तो सुसमाचार तो अपनी सारी दुनिया ते पहुंचा दिया पीछे ते ताई लगा सेकंड कमिंग आइबो को ऐसे. అంతేగాని మనం భక్తిగా ఉంటే ఆయన రాకడ రాదు. अपने एक तो होली सपा वैकिना तकापुरा ताई लगा किंगडम नाइबो. ఈ రాజ్య సువార్త సకల జనములకు సువార్తను ప్రకటింపబడాలంట. इतु राज किंगडम लगा गॉस्पेल तो सब दुनिया ते पहुंचा पीछे थे. సకల జనములకు అంటే ఎంతమందికి? और पूरा दुनिया लगा मनी का आशा को लेते किमान मनो. యెషయా గ్రంథము और आइज़ाया चैप्टर 45వ అధ్యాయము और अमिकन साइसे को ले 6వ వచనం. आइज़ाया चैप्टर 45:6. 45 verses 6. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. सो अमिकन इतो साइसे को ले एकता जागापुरा एकता जागा तक अमिकन तो ईश्वर अमिकन के चुनी से और इतु सब मनी के अपनी इतु कोबले करने ईश्वर अपनी के चुनी से और ताई ईश्वर एकता ही अपनी निमित्त तक बोलेगे. దేవుడు చెప్తున్నాడు తూర్పు. తూర్పు అంటే జపాన్లో ఫస్ట్ వస్తుంది. పడమర అంటే మనకి లాస్ట్ లో అమెరికా ఉంది. తూర్పు నుంచి పడమర వరకు కూడా అన్ని జనాలకి మనమే సువార్తను ప్రకటించాలి, ఆ తర్వాత ఆయన వస్తాడు. एकता कोना लोइकिना एकता कोना तक तो इतु ईश्वर लगा कोता पुंचा पीछे थे ताई लगा किंगडम आइबो. ఆయన అంటున్నాడు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచి ఉన్నాను. अपने अमी के ना जानी कि ना तकी से कोले भी मोई अपनी के छुनी की ना से. మరి మీరు ఎప్పుడైనా గ్రహించారా మీరంతా సువార్త కోసమే సిద్ధపరిచాడు దేవుడు అని? अपनी कौन बात टाइम ते बुझी से ना बुझाने मोई आज दुनिया पूरा बची के ईश्वर रखा तो ताई लगा सुसमाचार को बोले करने रखी से कोरी की ना विश्वास कोरी से. మీరు అనుకుంటున్నారు మేమేమో దూరం వెళ్ళలేము, నాగాలాండ్ లో ప్రకటిద్దామంటే నాగాలాండ్ లో అందరూ క్రైస్తవులే కదా, ఎవరికి ప్రకటించాలని అనుకుంటున్నారు. और अपनी कन तो बुझिया से अमी नागालैंड ते से दूर ते जाके ना किनेगा सुसमाचार को बो कोरी की ना अपनी के नेगा बाप ने कोरी बो पारे. అందుకే దేవుడు మీకోసమే బైబిల్లో ఇంకొక వచనం రాశాడు. और अपनी का निमित्त बाइबल डायरेक्ट वचन लिखी कि ना से. మత్తయి సువార్త 10వ అధ్యాయము मैथ्यू गॉस्पेल चैप्टर 10 6వ వచనం 7వ వచనం. 6 and 7 अमेरिकन साइज को ले 10 ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. और एते की लिखी से को ले इजराइल लगा मनुकन कौन लॉस होया से इतु लगा भेद लोगत अपनी जाबी పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి. और इतु मनुकन लोगते जाय कि ना ईश्वर लगा किंगडम नियारा से कुरी किने खोबी. ఈ ఇజ్రాయెల్ వంశంలో నశించిన గొర్రెలు అంటే ఎవరు? इजराइल लगा वंश ते तका इतु शिफ्ट कोना से को ले ఈ క్రిస్టియనా, హిందువా, ముస్లిమా, ఇంకొకరా ఇట్లా ఏం లేదు. మనం అందరం కూడా ఇజ్రాయెల్ ప్రజలమే. ఆ వంశంలో మనం నశించిపోయిన వారు. और इतु क्या से को ले इतु ईश्वर के जना मनु ना जना मनु इनगा ना होई कि ना अमिकन सब इजराइल लगा वंश ते तका मनु अमिकन तो इनगा नष्ट ना हो बोलेगे. వాళ్ళంతా ఏ విధంగా నశించిపోయారంటే और ताकन किनगा नष्ट हो यासे को ले तो చాలా చర్చెస్ తిరిగాము. और अमिकन काली विशी जगह ते अमिकन చాలా जाते అద్భుతంగా ఉంది. और विशी खुशी अमिकन 16 తెగలకి 16 రకాల చర్చిలు ఉన్నాయి. और इते तो अमिकन किमान ट्राइब असे मन ट्राइब लोगों ते चर्चेस कना से ప్రతి ఒక్కడి నోట్లో గుట్కా గానీ పొగక్ గానీ ఉంది. और अमिकन सात तक तो ताकन लगा मुक्ते गुटका सुपारी की बाकी बात వాళ్ళంతా కూడా ఇజ్రాయెల్ వంశంలో నశించిన ప్రజలు. और ताकन सब ईश्वर लगा मनु कने आसे దేవుడు చెప్తున్నాడు వాళ్ళ దగ్గరికే మిమ్మల్ని వెళ్ళమని. और इतु मनुकन लोगों ते जाके ना सुसमाचार को भी సువార్త ప్రకటింపబడుతుంది కదా, మరి మనమే ఎందుకు ప్రకటించాలి అనుకుంటే और ईश्वर लगा कुता तो कोई आसे और अमी किले कोबो लागे कोले ఖచ్చితంగా నువ్వు అనుకునేది పొరపాటు, నువ్వు భ్రమలో ఉన్నావు. और अपनी इनका भावना कोरिया से कोले अपनी इथे भी उसाते नहीं. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. और रेवलेशन चैप्टर 9 7-9 అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడును. और तते इनका लिखी कि ना से एवरी
तू जगह पूरा इनगा मने आइबो और एक कभी नाता का निशाना मुशाइसे యేసు ప్రభు ఎప్పుడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు అంటే और ईश्वर केते तू पृथ्वी ता आइबो कोले ఎప్పుడు మన కోసం వస్తాడు తిరిగి అంటే ईश्वर अमिका निमित्त केते आइबो कोले ఓన్లీ నాగామిసి మాట్లాడేవాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు దేవుడు నమ్ముకుంటేనే రాడు ఆయన नागामनु और तेलुगु मनु ईश्वर लोगोते आप पिछेते ताई ना आइबो ఆయనకి ప్రతి కులంలో కావాలంట ताई सब जाति लोगो ప్రతి మతంలో కావాలంట और एली रिलीजन लोगोते ప్రతి భాషలో కావాలంట और सब भाषा लोगोते ప్రతి గోత్రంలో కావాలంట और सब लगा वंशपुरा ప్రతి ప్రజల నుండి కావాలంట और सब मनुपुरा అక్కడ క్లియర్ గా రాసుంది మీరు చదవండి और अपनी के पूरी भी అందరికి అన్ని తెగలు ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఎన్ని జాతులు ఉన్నా కూడా కనీసం జాతికి ఒక్కరు కులానికి ఒక్కరు మతానికి ఒక్కరైనా తెలుసుకున్న తర్వాతే యేసు ప్రభు వారు రెండో రాకడ వస్తుంది सब जाति किमान पृथ्वी ता से सब लगा जाति लगा मजे पूरा मनु ईश्वर के जानी बोलागे ये तू पीछे ते सेकंड कमिंग आएगा ఈ విషయం మీకు తెలుసా ये तू अपनी जाने ना जाने మన రోజు ప్రార్థన చేస్తా ఉంటాం और हमें का प्रार्थना करिए ప్రభా ఇంకా చాలా అయ్యా నన్ను నా కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ రాకడలో మేమంతా ఎత్తబడలాగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ టైప్ లో ప్రార్థన చేస్తాం और हमें की प्रार्थना करिए ईश्वर हमें बाला से अपनी सेकंड कमिंग ता आते हमें के लो जाबी इनका प्रार्थना करिए అసలు ఆయన రావాలి అంటే మనం సువార్తను ప్రకటించాలి అనేక జనముల్లో ఆయన తెలుసుకోవాలి ताई आइबो लागे अथा आइबो ले करने अपनी सुसमाचार कोबो लागे और तू पीछे ते ता आइबो దేవుడు చెప్తున్నాడు భూమి ఆకాశములు గతించిపోయినా కూడా నా వాక్యం మాత్రం ఎప్పుడు కూడా గతించిపోదు అని ईश्वर लगा कोता को ऐसे पृथ्वी जमीन तो आसमान और जमीन तो हराबो पारे बोले भी तलगा कोता ना हराबो మరి దాన్ని మనం నమ్ముతున్నాం కదా अरे तू तो हमें विश्वास करिए आस्ते మరి ना వాక్యం చెప్తుంది కదా ప్రతి జనములో ప్రతి వంశంలో అందరూ తెలుసుకున్న తర్వాతే నేను వస్తాను అని सब मनु ताई कर लगा निजोर वंश पर मनु जानी बोला ईश्वर के మరి ఈ టైప్ లో ఉండాలి మనం అంతా కూడా और अमिकन लगा फेथ भी इनका बोला కొంతమంది పాస్టర్లు ఓన్లీ 4 గోడలకే పరిమితం और वो विश्व पास्टर्स कन तो ताई कन ततई कोई तके మన పాస్టర్ కాదులేండి నేను చాలా పెద్ద సాక్ష్యం నా దగ్గర టైం లేదని ఇంకా షార్ట్ కట్ చేసి చెప్పాను నేను ఇక్కడికి వచ్చి తెలుసుకున్న తర్వాత మన పాస్టర్ గారి సేవా భారం చూసి నేనే ఆశ్చర్యపోయాను हमें खुशी पाई से और अपनी तो अपने चर्च पास्टर लगा कोता उन्हीं के नाम विश्व की बोले पारिस బయట పాస్టర్లు ఎలా ఉన్నారంటే विश्व भारतीय पास्टर कन के नगा से कोले ఎహెజ్కేలు గ్రంథము एजिकेल ते अमिकन साइस से कोले 34వ అధ్యాయము 34 थे 2వ వచనం 2 वर्ष నరపుత్రుడా ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా కడుపు నింపుకున్న ఇశ్రాయేలు కాపరులకు శ్రమ కాపర్లు గొర్రెలను మేపవలెను కదా వాళ్ళు మేపట్లేదు అట్లాగే 8వ వచనంలో కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్ము సకలమైన అడవి మృగములకు ఆహారమాయను కాపర్లు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపుకుందరు గాని గొర్రెలను మేపరు ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు పాస్టర్లు అంతా కూడా మన పాస్టర్లు కాదులండి పాపం ట్రాన్స్లేట్ ప్రాబ్లం అయిపోతుంది ఇది ఒక్కటే మన పాస్టర్ కాదు కానీ చాలా మంది నామకార్థంగా పాస్టర్లని ఒక వెలుగుదూత వేషం వేసుకున్నారు వాళ్ళు సాతానే దేవుడు పని చేయట్లా రోజు విజిటింగ్లు అవి ఇవే కానీ మరి సువార్తను ప్రకటిద్దాము నశించిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్దాము చెప్దాము మరి మనం చర్చిలో శిష్యులు తయారు చేద్దాం మిషనరీలుగా తయారు చేద్దాం ప్రపంచానికి పంపిద్దామని ఎవరికి లేదు ఆంధ్రాలో నిజంగా చాలా భ్రంగా తయారైపోయింది ఇక్కడ చర్చ్ ఉంటే పక్కనే చర్చ్ ఉంటుంది ఇక్కడ చర్చ్ ఉంటే ఎదురుగా చర్చ్ ఉంటుంది ఇక్కడ చర్చ్ ఉంటే ఇక్కడ ఉంటుంది వీళ్ళు ఎందుకు మీటింగ్ పెడతారు అంటే కొత్త వాళ్ళని నశించిపోయే వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి కాదు ఆ చర్చిలో వాళ్ళని ఈ చర్చిలో వాళ్ళని ఆ చర్చిలో వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి వీళ్ళు మీటింగ్లు పెడతారు పెద్ద పెద్ద స్పీకర్లను పిలిపిస్తారు ఓన్లీ కానుకల కోసం పిలిపిస్తారు ఇట్లా జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో సేవ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మేము వచ్చేటప్పుడు బీహార్ అవన్నీ యూపీ చూసుకుంటూ వచ్చాం బహుఘోరం అందరం జైల్లో వేశారు ఆ బయటకు వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడి వీడియోలు పెట్టాను మీరు చూడడానికి కావాలంటే గాడ్స్ మిషన్ అనే ఛానల్లో ఉంటుంది ఇంత దారుణంగా పాస్టర్లు తయారైపోయారు అందుకని మనం ఇలాంటి సంఘంలో ఉన్నామంటే చాలా మంచిగా ఉండాలి సేవా భారం కలిగిన పాస్టర్ల దగ్గరే ఉండాలి ఆయన రాకడలో మనం ఎత్తబడతాం ఆయన రాజ్యాన్ని విస్తరింపబడతాం ఇది పాత నిబంధన అనుకుంటే పొరపాటే ఇప్పుడు నేను చెప్పిన వచనం కొత్త నిబంధనలో కూడా ఉంది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక The 2 Corinthians 11వ అధ్యాయము 11 verses 13, 14, 15 13, 14, 15 15. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రను పనివారై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నటకు గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును పాస్టర్లు మాత్రమే సువార్త చేస్తే కాదండి మనం కూడా చెయ్యాలి కొంతమంది దొంగ పాస్టర్లు ఉన్నారు మనం మంచి సంఘంలో ఉన్నాం మంచి పాస్టర్ గారి బోధలో ఉన్నాం మనం కూడా పాస్టర్ గారికి కొంచెం తోడ్పాటుగా ఉంటే ఇంకా విస్తరించవచ్చు ఈ విధంగా మీరంతా ఉండాలి యోహోను సువార్త 10వ అధ్యాయం 12, 13, 14 John chapter 10. 11, 12, 13, 14 John Ne- chapter 10. నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు
గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టెను. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరినే చెప్తున్నాడు దేవుడు. మనం ఒక మంచి నమ్మకమైన పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు మనం కూడా ఎప్పుడు ఏదో పొద్దున ఆఫీస్కి వెళ్తాం, సాయంత్రానికి వస్తాం, మనమే మన పిల్లలు భార్య వండుకొని తింటాం, పడుకోవడం, తెల్లారిందా మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళామా మళ్ళీ వెళ్ళామా కాదు. కనీసం మన పాస్టర్ గారితో కూర్చొని మాట్లాడి మనం సువార్త ఏ విధంగా చేయాలి, ఇంకా సంఘాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మనం ఆయన రాజ్యాన్ని ఏ విధంగా కట్టాలనేది మనం డిస్కషన్ చేసుకొని పాస్టర్ గారి నడవడికలో మనం నడవాలి, నడిపింపులో ఉండాలి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమపడుము, అనుభవించుము. సైనికుడెవడనో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. మనం ఏదో ఒకవేళ సువార్త కోసం వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడితే అబ్బా ఈడేదో భలే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా పాస్టర్ గారి దృష్టిలో ఉండేలా కాదు. మనం నిజంగా భారం కలిగి ఆ రాజ్యం పట్ల బాధ్యత కలిగి మనం పాస్టర్ గారితో డిస్కషన్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తే మంచిది. ఇంత దూరం అసలు మిమ్మల్ని దేవుడు ఇక్కడికి ఎందుకు పంపించాడు మీరు గ్రహించాలి. మనం పుట్టాము అంటే ఒక పర్పస్ ఉంటుంది. ఆఖరికి ఏదో మన పని మనం చేసుకుంటున్నాం, ఏదో నూకలో బియ్యమో సద్దనమో మిరపచారో ఏదో పచ్చడో వేసుకొని తింటున్నాం బ్రతుకుతున్నాం అంటే కాదు. రోడ్డు మీద కుక్క కూడా బ్రతకగలదు, రోడ్డు మీద పంది కూడా బ్రతకగలదు. కానీ మనం అట్లా బ్రతకూడదు. మనకంటే ఒక ప్రత్యేకత ఉండాలి. మన పని మనం చేసుకోవడం ఏంటంటే దేవుడు మనల్ని భూమి ఆకాశములు మొత్తం కూడా నోటి మాటతోటే సృష్టించాడు, మనల్ని మాత్రం ఆయన చేత్తో తయారు చేసుకున్నాడు. వీళ్ళందరినీ మార్చడానికి ఆయనకు ఒక పని కాదు, ఒక వాక్ వదిలితే అందరూ మారుమనసు పొందుతారు. కానీ ఆయన అలా చేయడు, మనం ఏమన్నా చేస్తామని చూస్తున్నాడు ఆయన. మరి మేము ఏం చేయకుండా ఏదో వారం పొద్దు వచ్చామా, చిల్లర మార్చి కానుకేసామా, ప్రార్థన చేసుకున్నామా, వెళ్ళిపోయామా అంటే నువ్వు నామకార్థపు భ్రష్టు పట్టిన జీవితంలో ఉన్నావు. తెలుసుకోండి. దేవుడు మనల్ని నమ్మి పరిచర్యనిచ్చాడు. ఎందుకు అంటే 1 తిమోతి 1వ అధ్యాయము 12, 13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్య నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడునై తెలియక అవిశ్వాసము వలన చేసి తినని గనుక కనికరించబడి తిని. మనమందరం కూడా పెద్ద పరిశుద్ధులేం కాదు. మనమందరం కూడా పాపాలు చేసి ఆయన సత్య మార్గాన్ని తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఆయనకి సాక్షిగా ఉంటున్నాం. మన గత జీవితాన్ని మళ్ళీ మనం వదిలేసేయాలి. మనల్ని అసలు ఎందుకు రక్షించాడు అనేది మాత్రం మనం పట్టుకోవాలి. ఈ రోజున చనిపోతే ఏంటంటే పాపం చాలా బాధేసింది. అన్నోళ్ళ బాబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన ఎవరికి తండ్రి, ఆ బాబుకి ఎవరు తండ్రి? ఈ రోజు మనకు చనిపోతే ఏంటి? ఇప్పుడు మేము కారేసుకొని దూరం వచ్చాం, ఇక్కడ ఏదో చాలా విన్నాం, సరే ఎవడో గన్ను పెట్టో కత్తి పెట్టో చంపేస్తాడు, లేదంటే పోయేటప్పుడు ఏదో యాక్సిడెంట్ అయి చనిపోద్ది. నాకు నమ్మకం ఉంది, ప్రభువా నేను ఒక ఎందుకు పనికిరాని మార్చావయ్యా, నీకోసం నేను బ్రతికాను. ఇప్పటివరకు నేను 1,05,000 మందితో మాట్లాడాను యేసు ప్రభు దేవుడని. నేను ఇప్పటివరకు 63 మందికి బాప్తిస్మం ఇచ్చుకోవడానికి నేను కారకుండా అయ్యాను. నేను ఆయన సన్నిధిలో నేను గట్టిగా ఉన్నాను, నేను సాక్ష్యం చెప్పుకోగలను. ప్రతి మనిషికి కూడా ఒక లెక్క ఉంది, ఒక సాక్ష్యం ఉంది. దాన్ని మనం దేవుడి ముందు పెట్టాలి. మనకు సమయం ఇచ్చాడు. ఏదో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా పని చేస్తున్నాం, వాళ్ళు ఏదో 30వ తారీఖు నుంచి లేదో 10వ తారీఖు దాకా జీతం ఇస్తున్నారు, తింటున్నాం, సుఖంగా ఉంటున్నాం అంటే కాదండి. అవసరమైతే నీకు ఏదైనా ఆటంకంగా ఉంటే నువ్వు చేసే పని మానేయమంది బైబిల్లో. నువ్వు చేసే పని నీకు ఆటంకంగా ఉంటే, దేవుని రాజ్యానికి ఆటంకంగా ఉంటే తీసేసేయి. దేవుడు పోషిస్తాడు, ఎట్లయినా పోషిస్తాడు. అది మనం గ్రహించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇటు పృథ్వీతే अपने निजोर निमित्ते धन दौलत तो जमा ना करिबी ना बोले एक दिन तो इतु तो खत्म हो जाबो. సరే, ఈ లోకంలో మనం ధనాన్ని సంపాదించుకోవద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలి? और इतु पृथ्वीते যদি আপনি ఇటు धन तो एक काटा ना करि सकल আপনি কি করব লাগে? మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. और मैथ्यू गॉस्पेल चैप्टर 6 वर्सेस 20 తే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. मैथ्यू गॉस्पेल चैप्टर 6 वर्सेस 20 তে এনেগা লিখি কিনা আছে আপনি লাগা धन तो আপনি হেভেন তে জমা করবি, তাতে চোর না হবো, তাতে ইতু চিমটি কা নাই কিনা না খাবো. మరి ధనాన్ని పరలోకంలో సంపాదించుకోవాలి, స్థలాలు ఇక్కడ కాదు అక్కడ సంపాదించుకోవాలంటే మరి మనం ఏం చేయాలి? और আমিকান তো धन ইতু হেভেন তে আমিকান জমা করিবলে কারণে তাতে আমিকান জায়গা বানাবলে কারণে কি করব লাগে? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్క్ चैप्टर 16 वर्सेस 15 তে এনেগা লিখি কিনা আছে మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. और তাতে এনেগা লিখি কিনা আছে আপনি সব দুনিয়াতে যাবি আর সব ইতু দুনিয়া লাগা মনিকে আমি লাগা সুসমাচার কই দিবি. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. The second Timothy chapter 2 verses 15 తే ఎనగా లిఖి किना से దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచు
సిద్ధపరచుకున్నటకు జాగ్రత్త పడుము. और अपनी तथे इनका लिखी किना से अपनी एक स्वरण ना करा मनु निशाना गुस्सा तो किया से अपनी प्रकट करा मनु निशाना अपनी ईश्वर लगा उस एक दिन खड़ा करू बोला. ఇక్కడికి వచ్చి వారానికి ఒకసారి వచ్చి మనం మంచి వాక్యాన్ని వినేసి వెళ్ళిపోతున్నాం. और अमिकन मंथली वीकली एक दिन आए कि ना ईश्वर लगा कोता बाल उन्हीं की ना जाया से దాన్ని మనం బయట ప్రయోగించాలి. और इतु तो अमिकन बाहर जाए कि ना प्रैक्टिस करू बोला. మనకి రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కొత్త వాళ్ళు కనీసం ఒక 4-5 మాట్లాడుతూనే ఉంటారు. एवरी डे अमिकन लगा जीवन ते मनुकन नतुन मनुकन 4-5 लोग कुरी तके వాళ్ళు మనకు తెలియదు అసలు ताइकन कौन ऐसा अमिकन ना जाने మాట్లాడతారని కూడా తెలియదు. और ताई लोग तो अमिकन लोग कुरू बोला से कुरी की भी ना అయినా దేవుడు ఏదో ఒక పనితోటి వాళ్ళతోటి మనకి పలకరించే అవకాశాన్ని ఇస్తున్నాడు. और ताइकन लोग ते अमिकन कोता कुरू बोले ईश्वर मुका दी వాళ్ళకి మనం ఎందుకు దేవుడి గురించి చెప్పలేకపోతున్నాం? किले ताइकन का अमिकन ईश्वर लगा कोता ना कोई తెలుసుకోవాలి, इतु भी जानी बोला. లేకపోతే ఇబ్బంది అవుతుంది. और ना बोले अपने ఎక్కువ నా కొర మన్ను నిస్స మరి ఇక్కడ కాదు, మనం పరలోకంలోనే సంపాదించుకోవాలి. మరి పరలోకంలో మనకి స్థానం ఉందా అని అనుకుంటే, స్థలం ఉందా అనుకుంటే మనం భ్రమలో ఉన్నాం. और अपने ते एकू ना करे कि ना आम्ही विश्वास আছে आम्ही हेवन যাব इनका भावना करी से खुले तो इनका भावना ठीक नहीं. మనందరికీ పరలోకంలో స్థలం ఉందని మీకు తెలుసా? अपने अपने आम्ही कन सोप निमित्ते हेवन ते सोप लगा जगह আছে तते. యోహోను సువార్త जॉन चैप्टर 14వ అధ్యాయము 14 2, 3, 4. और 2, 3, 4 ते आम्ही कन साइसे నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, आम्ही लगा बाबा लगा करते बेसी तखा जगह আছে లేని ఎడల నేను మీతో చెప్పుదును. যদি জায়গা না থাকিছে কোলে ম কোবলে থাকিছে. యేసు ప్రభు వారికి ఏం రేపు పొద్దున సిలువ వేస్తున్నారు అనంగా ఈ రోజు శిష్యులు అడుగుతున్నారు, ఏంది ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటే, ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాడని యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు. और यीशु जीसु के क्रूस ते ना लगे थे डिसाइपल का उद्देश्य अपने को जाया से तो जीसु पर को ऐसे मोलगा बाबा लगा कर जाया से मोलगा बाबा लगा करते बेसी जगह आसे तते बनाई कि ना और मो आइबो. ఆయన మధ్యలో ఇంకో మాట చెప్తున్నాడు, నేను లేని ఎడల నేను మీతో చెప్పుదును అంటున్నాడు ఆయన. और तते कोया से যদি हेवन ते जगह ना ताकिसे कोले मो अपने कन को बोले ताकिसे నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను అని అర్థం ఆ మాట. उसाही कोया से ताई నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. मैं जाय कि ना तते जगह तैयार करिबो और मोय तका लगा जगह ते अपने कन के भी लो जाबो. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పును. और मोय जा लगा रास्ता तो किया से अपनी जाने. మరి మనకు తెలుసు కదా ఆయన ఎందుకు వెళ్ళాడు, कई निमित्त जैसे अपनी जाने ना మనం जाने. కూడా ఎందుకు వెళ్తామో తెలుసు కదా. और अमी कन भी तते जॉबले आसे మరి మనం వెళ్ళే మార్గంలో మనమే కాదు కదా, అనేక మందిని ఆ మార్గంలో తీసుకెళ్ళాలి. और इतु जगह ते इतु रास्ता ते अपने दूसरा मन के भी लोई के नहीं बोला మీరు గుర్తుపెట్టుకోండి, और अपने एकता तो बुझू భూమి बोला చాలా పెద్దది, और जमीन तो विश्व डॉलर आसे పరలోకం చాలా చిన్నది. और हेवन तो विश्व छुट्टी आसे. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? और हेवन किमान किलोमीटर से अपनी जाने తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. हेवन किमान किलोमीटर से जाना मनो हाथ होता भी तो బైబిల్ చదివితే కదా మీకు और తెలుసు. अपनी बाइबल परिचय को బైబిల్లో రాస్తుంది ఎన్ని కిలోమీటర్లు, అరే మీరు బైబిల్ చదవరు, మీకు ఎన్ని కిలోమీటర్లు ఉంటే తెలియదు. किमान किलोमीटर से कोई बाइबल ते लिखी कि ना से तू करने अपनी का ना जाने की ना ప్రకటన గ్రంథము रेवलेशन ते 21వ అధ్యాయము 21 चैप्टर 16వ వచనం. वर्ष 16 ఆ పట్టణము చచ్చౌకమైనది, इतु लगा जगह तो नगा आसे దాని పొడవు దాని వెడల్పుతో సమానము. और वो ताई लगा लंबा ताई लगा चौड़ा नगा आसे. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులై ఉన్నది. और वो 750 इतु निशाना ताई माप कुरिशे దాని పొడవు ఎత్తు వెడల్పు సమానమై ఉన్నది. और ताई लगा ऊंचा और ताई लगा चौड़ा और इतु सब एकता बराबर आसे. మీకు అర్థమైందండి? और तू 750 కోసులు ఉందంట. और 750 कोस नगा మీరంతా మొబైల్ బాగా వాడుతుంటారుగా, ఒక్కసారి గూగుల్లో 1 కోస్ హౌ మెనీ కిలోమీటర్స్ అని కొట్టండి, వస్తుంది. 3 కిలోమీటర్ల 75 మీటర్ ఉంది ఒక కోసు ఇంటూ 750, మొత్తం కూడా 2306 కిలోమీటర్ల నుండి 2400 కిలోమీటర్ల వరకే ఉంది. పరలోకం చాలా చిన్నది. ఈ విషయాలు బైబిల్ చదివితే మీకు కూడా దేవుడు బయలుపరుస్తాడు. బైబిల్ చదవకే మీకు అవగాహన లేదు, మీరు కావాలంటే గూగుల్లో టెస్ట్ చేసుకోండి. మన భూమి 40,075 కిలోమీటర్లు ఉంది. జపాన్ నుండి అమెరికా వరకు ఎర్త్ హౌ మెనీ కిలోమీటర్స్ ఎర్త్ అని కొడితే వస్తుంది మీకు. దాంట్లో 750 కోస్ హౌ మెనీ కిలోమీటర్స్ అని కొట్టండి, వస్తుంది. 40,000 కిలోమీటర్ల భూమి ఉంటే ఓన్లీ 2,400 కిలోమీటర్లే పరలోకం ఉంది. జనాలు మరి అందరూ ఉన్నారు, మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళందరినీ దేవుడే తయారు చేశాడు నాశన దినం కోసం. మనం ఆ నాశన దినంలో లేకుండా మంచి దినం కోసం ఉండాలి. మనం మాత్రమే కాదు, మనం చాలా మందితో మాట్లాడుతూ ఉంటాము, ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళందరినీ నరకానికి పంపించి మనం మాత్రం పరలోకానికి వెళ్తే ఏం ఉపయోగం? దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయినా కూడా. అందుకే తెలుసుకోండి, బైబిల్ చదవండి.
బైబిల్ మనకి ఇచ్చింది ఎందుకంటే దాని ప్రకారం మనం జీవించడానికి. మనకు ఒక ఆశ ఉండాలి. నెలంతా పనిచేస్తున్నాం ఎందుకంటే వాడు ఇచ్చే జీతం కోసమే కదా ఆశ. మరి మనం ఇక్కడ బ్రతుకుతున్నాం అంటే పరలోకం కోసం కదా. ఈ లోకంలో ఏముంది? ఈరోజు చనిపోతే రేపటికి 2 అండి, ఎల్లుండి 3వ రోజు ఎవరన్నా హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే చిన్నదినం ఒకటి చేస్తారు, 15 రోజులు జ్ఞాపకార్థం కూటకు పెడతారు, వాళ్ళైతేనేమో పెద్ద దినం చేస్తారు, ఆ తర్వాత మన ఫోటో గోడకు పెడతారు, దండేసేస్తారు. ఇంకా అదేనా మన జీవితం? దేనికి అసలు మనం పుట్టాము? ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాం? ప్రభువు నమ్ముకుంటే ఊర్లో అవమానాలు కూడా కొంతమందికి. ఇక్కడంటే మీకు అంతా ఈ స్టేట్ అంతా అదే కాబట్టి మీ చుట్టాల్లో తెలుస్తుంటుంది మీకు. మనం దేవుడు మరి మన కోసం ప్రాణం పెట్టాడు, మనం దేవుడు నమ్ముకున్నాము, మరి ఆయన మార్గంలో ఉంటున్నాము. దేనికి? ఈ తాత్కాలిక జీవితం కోసం ఆయన నమ్ముకోవాలి. శుభ్రంగా రోజు మందాగి బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నీ చేసి. పరలోకం ఉందని అన్ని మానేసి ప్రభువు నమ్మకంగా బ్రతుకుతున్నాం. ఈ లోకంలో ఏం సాధించలేకపోయావు అని టెంపరీ, ఎక్కడన్నా పర్మనెంట్ లైఫ్ ఉంటుందని. మరి మనం ఎందుకు తెలుసుకోవట్లేదు? దయచేసి పరలోకం చాలా చిన్నది, అందరూ దానికోసం ఆలోచిస్తూ బ్రతకండి, అనేక మంది నా మార్గంలో నిలపండి. సరే, మరి మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్క్ చాప్టర్ 16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. कोई मनु विश्वास करिकिना बाप्तिज्म लोबो ताई सेप होबो, कोन मनु ईश्वर के नाम लइकिना से ताई के सजा दिबो. నమ్మని వానికి శిక్ష అంటే ఏంటి? सजा तो की आसे. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. మార్క్ చాప్టర్ 9:48 ते नगा से నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. और तथे लिखिकिना से ताई कन तो हेल्थ आलिबो और तथे तो जू तो खत्म ना होबो और ताई लगा इतु पुका तो ना मरुबो. మరి కొంతమందినే పరలోకానికి తయారు చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి పరలోకం చాలా చిన్నగా ఉందంటున్నావు కదా, వీళ్ళంతా జనాలు ఎక్కడ పడతారు అంటే మీరు అది కూడా రిఫరెన్స్ చదవండి. సామెత గ్రంథము 16వ అధ్యాయము 4-5. Proverbs chapter 16 verses 15 ते नगा लिखिकिना से 4-5 ते యెహోవా ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినము కొరకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. तो तथे नगा लिखिकिना से सब निमित्ते ईश्वर तो सब वस्तु निमित्ते ताई बनाइकिना से ईश्वर लगा भय ना करा मनुकान के हेल्प बनाइकिना से. మనకందరికీ కూడా ఏదైనా ఒక మంచి జాబ్ చేస్తున్నా, ఒక వ్యాపారం చేస్తున్నా, కొద్దిగా పలుకుబడి ఉందంటే మన హృదయంలో గర్వం వచ్చేసింది. ఎవరికి అసలు సువార్తనే ప్రకటించాం. और अमिकान वाला भाल ताकि से कोले अमिकान एकता पुतानी हो जाए और अमिकान मनु के गॉस्पेल भी ना कोई మనం గర్విష్ఠులం అయిపోతాం. और अमिकान एकता पुतानी तक అప్పుడు మరి మన ప్లేస్ ఎక్కడ ఉందో అది కూడా రాసి పెట్టాము. और तथे नगा लिखिकिना से केते आप मनु लगा जीवन तो पुतानी आ जाए ताकि को जाबो. సామెతలు 16వ అధ్యాయము 5వ వచనం. और 5:16 ते साइज से कोले గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. और ताइकन के ईश्वर तो पुतानी तका मनुकन के ईश्वर पर गिन करिबो और ताइकन एक दिन सजा पाबोले आसे. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంతవరకు జరిగింది కదా, ఇప్పుడు ఏం చేయాలి అని మనం అనుకుంటే और की वजह से एते पर आमी की करबो लागे कोले. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము एपिसिल चैप्टर 5 15, 16, 17 और 15, 16, 17 ते नगा लिखिकिना से వినటానికి ఇంద్రా నాయన ఇడేదో ఇన్ని రెఫరెన్స్లు చెప్తున్నాడు, పెద్ద పెద్ద పాస్టర్లు ఏదో 2-3 తోటి ముగిస్తారని మీరు అనుకోవచ్చు. కానీ మీరంతా భ్రమలో ఉన్నారు. ఈ చెప్పేది సత్యం. ఇవి కూడా వినటానికి మీకు గ్రహింపు రావట్లేదు అంటే సాతానుగాడు ఇంకా మీలో కార్యం చేస్తున్నాడు అని అర్థం. और अपनी जदी इतु ना बुझिकिना से कोले इते भी अपनी तो ईश्वर के ठीक पर ना दूरिकिना से. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. तथे लिखिकिना से दिया तो दिन तो बिशी बिया से उमाई जबले ना दिबी और उमाई अपनी निजर निमित्त यूज करिबी और अपनी एकता ज्ञान ना तका मनु निशान ना होई किना एकता विजडम तका मनु निशान अपने तकीबी ईश्वर लगा इच्छा किया से अपनी लगा लाइफ थे अपनी जानिबी. మనం అవివేకులం కాకుండా అసలు దేవుడి చిత్తం ఏంటి, మనం అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఈ చర్చిలో ఎందుకున్నాము, ఈ జాబ్ ఎందుకు చేస్తున్నాము, ఈ పని ఎందుకు చేస్తున్నాము, అసలు దేవుడి చిత్తం ఉందా లేదనేది మనం గ్రహించుకొని ఇక్కడ పని చేయాలి. और अमिकान इतु জায়গাতে কিলে আছে ইতু জবতে আমি কিলে ঈশ্বর আমিকে রাখিছে আমি কি করি আছে ইতু আমিকান তো নিজরকে আমিকান ভাবনা করব লাগে. గ్రహింపలేకపోతే నువ్వు అజ్ఞానుడుగానే మిగిలిపోతావు. और अपनी इतु যদি ভাবনা না করি কিনা আসলে আপনি কিనగా করি আছে. మంచి రోజులన్నీ వెళ్ళిపోయాయి, చెడ్డ దినాల్లో ఉన్నాం మనం. ভাল ওমাই তো যাই যাচ্ছে আমিকান বিয়া লাগা ওমাইতে আছে. మనం ఏం చేస్తున్నామో ప్రభువుకు మొత్తం తేటగా తెలుసు. और আমি আপনার কি করি আছে ঈশ্বর চাই আছে. ప్రతిదీ కూడా లెక్కలోకి వస్తుంది. और एवरी तो అమికాన్ లాగా ఎట్టు ఇటు కామ్ కరా తో ఇటు తో ఈశ్వర్ లాగా జడ్జ్మెంట్ అయ్యి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఎంతనే? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13. Hebrew chapter 4 verses 13 తే
మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదియూ లేదు. और तथे एनगा लिखिकिना से ताई देखी बोले ना पारा लगा एकता भी नहीं. మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. अमिकन कौन मनु के सब दिबोले असे इतु ईश्वर लगा सुकु ते एकता भी ना देखा लगा नहीं. యెషయా గ్రంథము 55:6-7. Isaiah chapter 55 6-7. 6 और 7 ते एनगा लिखिकिना से యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. ईश्वर अपने फा लगा ओमाइते अपने बिसरीवी ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ताई अपनी लगा अपने वस्त्रते तका तमते अपनी तके मतिबी. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. और भोय ना करा मनु इने मिस्सा मिसी लगा जीवन ते तका मनु कन ताके ईश्वर पले गुरिशे कोले ईश्वर लगा मोरम तालगा ऊपर ताइबो और ईश्वर ताके ताके बचाई देबो. మనమంతా కూడా పుట్టినది మొదలుకొని అంటే మన మారు మనసు పొంది రక్షణలోకి వచ్చింది మొదలుకొని చనిపోయే లాస్ట్ దినం వరకు కూడా ఏది కూడా ఆయన కనులకు మరుగై ఉండదంట. ఎవ్వరూ చూడట్లేదులని మనకి ఇష్టం వచ్చిన ఈ ఫోన్లో మాట్లాడుకున్నా, మనకు చీకటి కార్యాలని ఏ చేసినా, ఎవరికి సువార్త ప్రకటింపకపోయినా, అవకాశం ఉండి కూడా మందిరానికి రాకపోయినా ప్రతి దానికి దేవుడికి లెక్క చెప్పాలి. अमिकन पृथ्वी ते जन्म लोइकिना अमिकन एनगा तका तो खीकी अमिकन कोरिया से सोप ईश्वर साया से और अपने उमाई तकी के नबी ईश्वर लगा कोता ना कोई के ना बिराया से कोले और अपने इतु डार्कनेस ते खी काम कोरिया से अपने खी कोरिया से लुकाई किना इतु सोप एक दिन ईश्वर लगा जजमेंट ते आई बोला से ఏదో మనం బ్రతుకుతున్నాము, మన జాబ్ చేసుకుంటున్నాము, మన భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాము, ఆయనకి సాక్షిగా ఉంటున్నాము అనుకుంటే సరిపోదు, ఆశపడితే. और अमिकन काम कोरिया से बाल पूरा बिलवरा से अमिकन ठीक ठाक तकिया से एनगा कुरिकिना ना तकी बोलागी. నాకు ఇంకా సొంత ఇల్లు లేదు, లేకపోతే సొంత అది లేదు, వాహనం లేదు అని చాలా బాధపడతా ఉంటాం. कौन बताते निजोर घर ना गाड़ी ना एनगा भावना भी कोरी तकी. మనం ఆయన పని కనుక మొదలు పెడితే అన్ని ఆయనే ఇస్తాడు. और अपने ताई लगा काम स्टार्ट करी से कोले ईश्वर अपने के दिबो. అది సత్యం. అది తు ఉత్సాహ से ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. అందుకని భక్తిగా ఉండండి, కొంచెం పరిశుద్ధంగా ఉండండి, బైబిల్ చదవండి, వాక్యాన్ని తెలుసుకోండి, సేవకుడికి లోబడి ఉండండి. ఖచ్చితంగా దేవుడు చెప్పిన ఆజ్ఞలు మీరు పాటించండి. నీకు 5,000 వస్తుందా, 10,000 వస్తుందా, 20,000 వస్తుందా, అది ముఖ్యం కాదు. ఖచ్చితంగా దేవుడు ఏదైతే చెప్పాడో నీ గుప్పిడి బియ్యం కానీ నీ కానుకలు కానీ మందిరంలో ఉండాలి. అది మీకు ఆశీర్వాదకరం. అది పాస్టర్కి కాదు ఆశీర్వాదకరం, ఖచ్చితంగా మనకే ఆశీర్వాదకరం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఖచ్చితంగా మనం వేరే వాళ్ళని ప్రేమిస్తేనే దేవుడి గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో ఏం సంపాదించినా కూడా మొత్తం వదిలేసి వెళ్ళిపోవడమే. మనం వేసుకున్న చొక్కా కూడా అది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. మన భార్య పిల్లలు మన బంధువులంతా కూడా ఇక్కడ ఉన్నప్పుడే, చనిపోయిన తర్వాత ఒకరికొకరు సంబంధం లేదు. మన బంధువులు మన చుట్టాలంతా అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం ఒకే ఫ్యామిలీలో 4-5 ఉంటే మనం 5 పరలోకి వెళ్తామని గ్యారెంటీ లేదు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ఎప్పుడు అంటే మీరు బైబిల్ మొత్తాన్ని పూర్తిగా చదివి వాక్యానుసారం జీవించినప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా వందనాలు. లేట్ అయిపోయింది, ఏమనుకోమాకండి. ఇంకా చెప్పాలి అంటే చాలా ఉంది కానీ టైం అయిపోతుంది. ట్రాన్స్లేట్ అది ఇది కొంచెం ఇబ్బంది అవుతుందని కట్ చేశాను. దేవుడి చిత్తం అయితే ఇంకెప్పుడన్నా ఒకసారి వస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను దాని గురించి మళ్ళీ రిపీట్ చేయను. ఇంతవరకు మనం ఏదైతే విన్నామో మనకు తెలుసు, మన అంతరంగానికి తెలుసు. మనలో కసి ఉండాలి, మనలో ప్రభు కొరకు బ్రతకాలనే ఆసక్తి, పట్టుదల ఉండాలి. బహుశా అందుకనేమో ఈ డిమాపూర్లో ఉన్న తెలుగు సంఘానికి 10 సార్లు మనము పిలవకపోనును, మనం రమ్మని చెప్పకపోనును, అనేక మారులు దేవుడు తన సేవకులను, తను ఏర్పరచుకునే బిడ్డలను పంపిస్తూ హెచ్చరిస్తూనే ఉన్నాడు. అవునా కాదండి? హెచ్చరిస్తున్నాడా లేదా? హెచ్చరిస్తూనే ఉన్నాడు. అన్న మల్లికార్జున గారి కొరకు ఒక్కసారి ప్రేయర్ చేద్దాం. ఆ తర్వాత మన ప్రేయర్లోకి వెళ్దాం. ఆయనకి మనం ఇవ్వగలిగింది ఏమీ లేదు. మన ప్రేయరు ఆయన కొరకు ఒక ప్రేయర్ చేసి పంపిద్దాం. ఇంకా చాలా ప్రాంతాలు ఆయన వాడబడాలి. ప్రభు కొరకు ఆయన స్థిరముగా ప్రభు కొరకు నిలబడాలి. సో ఆయన కొరకు మనం ప్రార్థన చేద్దాం. సో అన్న కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం.
దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా దేవా నన్ను కావుమా నీ మనవిని ఆలకింతునని నీ యొద్దకు నేను వత్తునని పలికిన ప్రేమామయుడవయా నన్ను దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నాలోని చీకటి తొలగించి నీ వెలుగుతో నన్ను నింపితివే పారవేసితి నా వస్త్రము నీతో నడిచేదనా ప్రభువా దావీదు తనయా దయ చూపినావయా స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా పూజింతునేసయ్యా పూజార్హుడా
దావీదు తనయా దయ చూపినావయా స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా పూజింతునేసయ్యా పూజార్హుడా దావీదు తనయా దయ చూపినావయా సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు గొప్పగా కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు నేరారోపణ చేసి నిందలు మోపారు నేరారోపణ చేసి నిందలు మోపారు దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు గొప్పగా కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు
లార్డ్, మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు నాగాలాండ్ రాష్ట్రంలో దిమ్మాపూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఉన్నాము. ఒక అద్భుతకరం, ఆశ్చర్యకరం. తెలుగు వాళ్ళు ఎక్కడో 2500 కిలోమీటర్లు అవతల ఉండాల్సిన వాళ్ళు దేవుడు మరి ఎందు నిమిత్తం అయితే ఇక్కడికి పంపించారో కానీ చాలా చర్చెస్ ఉన్నాయి, కానీ దాని అన్నింటిలో కూడా తెలుగు చర్చి ఉండటం చాలా అద్భుతకరం. దేవుని కృప. వీళ్ళందరినీ పూర్వమే ఇక్కడికి పంపించాడు ప్రభు. మరి ఎందుకు పంపించాడో ఏంటో, ఆయన చిత్తం ఏంటో గ్రహించుకొని వీళ్ళంతా కూడా పరిచర్యలో బహుబలంగా చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతంలో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే నాగాలాండ్లో ఖచ్చితంగా దర్శించండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది దిమ్మాపూర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అంటే. ఈ నాగాలాండ్లో 16 తెగల వారు ఉన్నారు, 16 రకాల చర్చిలు ఉన్నాయి, కానీ 17వ మాత్రం మన తెగ, మన తెలుగు తెగ. దీని గురించి కూడా మీరు అందరూ కూడా ప్రార్థించండి. వీళ్ళందరూ కూడా సువార్థికులుగా మారాలి, వీళ్ళంతా మిషనరీలుగా మారాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. ఈ దగ్గరలో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నట్లయితే ఈ అస్సాం కానీ, నాగాలాండ్ కానీ, ఇటు మణిపూర్ వైపు కానీ ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. నాగాలాండ్లో చూడండి 99% క్రిస్టియన్స్ ఉంటారు కనుక ఇక్కడ మెడికల్ షాప్స్ తప్ప ఇంకా ఏది కూడా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు ఓపెన్ చేసినా 5,000 రూపాయలు ఫైన్ అంట. అందుకని చూడండి అసలు ఎంత ప్రశాంతంగా కనపడుతుందో సండే నాగాలాండ్లో. ఇట్లుండాలి క్రైస్తవ రాష్ట్రం అంటే. మనోళ్ళేమో సగం షాప్ ఓపెన్ చేసి వచ్చి ఆరాధనలోకి వచ్చి చూసుకొని మళ్ళీ మధ్యలోనే వెళ్ళిపోతారు. అడావుడి. ఇక్కడ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సెలవే, ఎంత చిన్న బిజినెస్ చేసే వ్యక్తి అయినా, కూలి పని చేసే వాళ్ళైనా సరే ఆదివారం రోజు సెలవు. చాలా బాగుంది పద్ధతిగా. ఇంకోటి ఏంటంటే క్రిస్మస్ వచ్చిన రోజు వాళ్ళు ఏ మతస్థులైనా సరే కంపల్సరీగా స్టార్ పెట్టుకోవాలి. స్టార్ పెట్టుకోకపోతే 10,000 రూపాయలు ఫైన్ అంట. అందుకని ప్రతి ఇంట్లో కూడా స్టార్ పెడతానే ఉంటారు. ఓకే, అది సంగతి. ప్రైజ్ ది లార్డ్.